అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి అంతా మంచి జరగాలని, అందరూ మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ అందరికీ. నాకైతే ఈరోజు మా తోటలో 3 ఫేజ్ కరెంటు మోటార్ పోయింది. సంక్రాంతి పండగకి నేను ఊరికి పోతలే, ఆంధ్రాకి. ఇప్పుడే కాదు, ఎప్పుడు పోలే. 15 ఇయర్స్ నుంచి ఎప్పుడు పోలేదు నేను. ఆ అవకాశం నాకు రాలేదు. ఇప్పుడైతే మనకి రూమ్ కాడికి వాటర్ లేవు. ఇక 3 రోజులే 3 ఫేజ్ ఫీజులు కొట్టేసినాయి. ఇక్కడ ఏం ప్రాబ్లం చూస్తే ఇక మొత్తం 3 ఫీజులు కొట్టేసినాయి. దాన్ని టెస్టింగ్ చేయడానికి వచ్చినాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే అది ఫిల్టర్ అన్నమాట. ఇది 2 ఇంచ్ ఫిల్టర్ పైపు. మన తోట చుట్టూరు 10 ఎకరాల తోట చుట్టూరు 2 ఇంచ్ పైపు భూమిలోకి ఉంటుంది. దానికి మీదకి కొబ్బరి చెట్లకి డ్రిప్ పైప్ సిస్టమ్ ఉంటుంది. కొబ్బరి చెట్లకు డ్రిప్, తోట అన్నిటికి డ్రిప్ తోటి మోటార్ ఆన్ చేస్తే వెళ్తుంది. అయితే మన రూమ్ కాడ కూడా ఇదే మోటరు. ఎనీ టైం చెరువు ఎండిపోయినా, గండిపేట చెరువు ఎండిపోయినా, పక్క బోర్లు ఎండిపోయినా సరే ఈ బోర్ అయితే ఫుల్గా పోస్తుంది వాటర్. ఇది బోరు ఫుల్గా పోస్తుంది వాటర్ ఎనీ టైం 24 అవర్స్. ఎప్పుడు కూడా ఎన్ని బోర్లు ఎండిపోయినా, అందరు బోర్లు ఎండిపోయినా, చెరువులు ఎండిపోయినా సరే ఆ బోర్ నడుస్తుంది. కాకపోతే ఎప్పుడైతే ఏమైందంటే ఫీజులు కొట్టేసినాయి. ఎందుకు ఏమైంది అని చూస్తే ఫీజులో మొత్తం పోయినాయి. ఇదైతే నా సామాగ్రి సూట్ కేసుకి ఇది మొత్తం. మా దోస్తులందరూ ఇందులోనే ఉంటారు. టెస్టర్ కానించి, స్క్రూ డ్రైవర్ కానించి, కటింగ్ వేర్ కానించి ఇంకా ఉన్నాయి సామాగ్రి. ఇప్పుడైతే నేను టెస్టింగ్ చేస్తున్నా. ఇప్పుడైతే 3 ఫేజ్ ఇందులోకి వస్తుందో రావట్లేదా ట్రాన్స్ఫార్మర్ కానించి చెక్ చేసి అప్పుడు ఫీజులు వేసిన తర్వాత అప్పుడు 3 ఫేజ్ వస్తుందో రావట్లేదో తెలియదు. చూద్దాం. ముందైతే నేను చెక్ చేస్తున్నా. చెక్ చేయాలంటే ఇది బల్బ్ ఉన్నది 3 ఫేజ్కి. మనకి ఒకటేమో న్యూట్రల్ పెట్టాలి, ఒకటేమో ఒక్కో పేజ్కి పెట్టాలి. 3 ఫేజ్ లైట్ గుబ్బెలితేనే మనకి 3 ఫేజ్ ఇక్కడ ఉన్నట్టు, లేదంటే ట్రాన్స్ఫార్మర్ గడిపోయినట్టే. చూద్దాం, చెక్ చేద్దాం ఎక్కడ పోయిందో. ఒకటి న్యూట్రల్ పెడుతున్నా, ఒకటికి ఫేస్కి పెడుతున్నా. ఓకే, ఇది డన్. రెండో ఫేజ్ పెడుతున్నా. ఇది డన్, ఇది ఓకే. ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఓకే. 3 ఫేజ్ ఓకే. ఎట్లా చెక్ చేసుకోవాలి? ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ 3 ఫేజ్ లైట్ గుబ్బెలిగితే ఇక్కడ ప్రాబ్లం అనమాట. ఇక్కడ ఎలగకుండా ఉంటే మన ట్రాన్స్ఫార్మర్ కాడ కానీ లైన్ మీద కానీ ఎక్కడన్నా తేడా వస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా మనం ఇది చెక్ చేసుకుంటాకి ఇది ఉండాలన్నమాట. ఇప్పుడైతే దీనికి డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం దీంతో క్లియర్ అయిపోయింది అనమాట. ఎప్పుడైనా సరే ఇది ఉండాలి మనకి. ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఫీజులు వేసి మొత్తం ఫీజులు వేస్తే లైన్ చేస్తున్నా. ఈ బాధలు తోటలో ఉండి ఇట్లనే ఉంటాయి ఈ బాధలు. కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే జల్దీ రారు. మనకి ఇక్కడనే సంక్రాంతి అయిపోతుంది. కరెంట్ వాళ్ళు వచ్చేవాడికి రేపు వస్తాము, ఎల్లుండి. ఇప్పుడు ఫోన్ చేస్తే రేపు వస్తాము, ఎల్లుండి వస్తామని అంటారు. వాళ్ళ చుట్టూరు తిరిగేవాడికి నా బండ్లో పెట్రోల్ అయిపోతుంది. ఇక ఫీజులు అయితే నేనే వేసుకుంటున్నా. ఇక 3 ఫీజులు అయిపోయినాయి కదా. ఫీజులు ఇట్లా ఎందుకు అయిందో అర్థం కావట్లేదు. మన చేతిలో తెలుసు కాబట్టి వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చేసే పని మనం చూసి పట్టుకుని చేస్తే మళ్ళీ వాళ్ళతో పని ఉండదు. ఫీజు అయితే వేసేసిన. మనకి తోటలో ఎటువంటి పనులు నేర్చుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు మనకి. మన పని మన తోటలోనే పని కాదు, వ్యవసాయం పని కాదు, ఏ పని చేసుకున్నా సరే
మనం కాకపోతే కరెంట్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, చూసి తెలివిగా పని చేసుకోవాలి. కరెంట్ దగ్గర సెట్ చేసుకుంటాము, ఒకదానికి ఒకటి 2-3 సార్లు చూసుకోవాలి. ఇది రెండోది కూడా పెట్టేసి కరెంట్ కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 ఫీజులు ఎందుకు కొట్టేసినా అర్థం కాలేదు. మోటార్ ఆన్ చేయాలా, ఆన్ చేస్తే కానీ ఫీజు వేసి మోటార్ ఆన్ చేస్తే కానీ ఫీజులు కూడా ఓల్డ్ అయినట్టున్నాయి. అయినా పొలాల కాడ ఇలాంటి ఈ మధ్య ట్రెండింగ్ మారిపోయింది. ఐరన్ డబ్బాలు ఉండకూడదు. ఐరన్ డబ్బాలు ఉంటే ఏం చేస్తుందంటే ఈ మధ్యకాలంలో ఎలకలు, బల్లెలు, వైర్లు అన్నీ కట్ చేస్తున్నాయి. ఆల్రెడీ మన కింది బోర్ ఒకటి ఉన్నది, నెక్స్ట్ వీడియోలో చెప్తా. కింది బోర్ ఒకటి ఉన్నది, అది మొత్తం అట్లానే 2 months బోర్ మనం మోటార్ ఆన్ చేయలేదు. ఆన్ చేయకపోతే డోర్ వేసేసినాం. ఇది 3ది కూడా వేసేసిన. డోర్ వేసేస్తే ఏమైందంటే ఎలకలు మొత్తం ఈ ఆటోమేటిక్ వైర్లు, లోపల ఈ వైర్లు, ఆ వైర్లు మొత్తం కొట్టేసినాయి, విపరీతంగా కొట్టేసినాయి అనమాట. మోటార్ ఆన్ చేయనీకి లేదు. ఫస్ట్లో ఆన్ చేసినా కానీ అది 2 నెలలు 3 నెలలు అయింది కదా మోటార్ ఆన్ చేసి. మోటార్ నడవలేకపోతే 2 నెలలు డోర్ వేసేసేటప్పటికి మొత్తం వైర్లన్నీ ఎక్కడెక్కడ కట్ అయిపోయినాయి. ఎక్కడ ప్రాబ్లం అవుతుందో ఇప్పుడు వర్షాకాలం కదా, బండి అక్కడ పోదు. ఇప్పుడు వేసవకాలం వచ్చినాక దాన్ని తీసుకెళ్ళాలన్నమాట. సో ఈ 3 ఫీజులు అయితే వేసేసిన. ఒకటి పెడుతున్నా నేను. నా వీడియో పూర్తిగా చూడు, లాంగ్ ఉంటుంది. ఎందుకంటే మా తోటలో మేము పడే కష్టాలు ఎట్లా ఉంటే భగవంతుడికి చెప్పుకుని మాకు మీనింగ్ చేసుకోవాల్సింది తప్పదు. ఎందుకంటే మాకు తొందరగా జల్దీ వస్తారు కానీ జల్దీ రారు. 2-3 రోజుల దాకా రారనమాట. ఏ పని చేయాలని ఇప్పుడు నీళ్ళతో పని. ఇప్పుడు మాకు నీళ్ళు లేవనుకో, ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి రావు. మనం చేసుకోవాల్సిందే, మనం రప్పించుకోవాల్సిందే వాటర్. వేరే దిక్కుకెళ్ళి తేలేము. ఏమన్నా 2 డబ్బాలు అంటే ఎవరైనా ఇస్తారు కానీ మనకి మాస్టర్ నీళ్ళు కావాలి, ట్యాంక్ ఎక్కించాలంటే ఎక్కడి నుంచి వస్తాయి. ఫీజులు ఎడుతున్నాను నేనైతే. ఫీజులు ఎత్తి మీ ముంగడ ఆన్ చేస్తా. కొద్ది గొప్ప నాకు వచ్చి కాబట్టి, ఎందుకంటే ఎప్పుడన్నా అతను ఎలక్ట్రిషియన్ అతను వచ్చినప్పుడు చూస్తాం కదా పని చూసినప్పుడు ఒకసారి 2 సార్లు చూసి పట్టేస్తాను అనమాట. ఇంక అందుకని నేను మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయను, నా పని నేను చేసుకుంటాను. ఇక మన పని చేసుకోవాల్సిందే. మన ఇలాంటి పనులు చేసుకోకపోతే ప్రాబ్లం అయిపోతుంది తోటలో. ఎందుకంటే మనకి ఇక్కడ సూపర్వైజర్ లేరు, ఎవరు లేరు. ఎవరికైనా చెప్పి చేయిస్తాయి. అన్నీ నేనే చూసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి. నా చేతనైనంత వరకు నేనే చేసుకుంటా పని. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఫీజ్ చేసినాయి కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఆల్రెడీ 4 వైర్లు గుంజినాం, 2 ఒకటి నోటర్ ఉంటుంది అనమాట. ఒక ఫీజులో నోటర్ ఉంటుంది. ఆ నోటర్ ద్వారా మనకు తెలుస్తుంది. అది ఈజీగా నోటర్ ఉంటే ఈజీగా తెలిసిపోతుంది మనకి. ఒక వైరు నోటర్ పెట్టిన ఒక వైరు తెలుస్తుంది. ఒక వైరు నోటర్ పెట్టిన వెళ్తుందా, పైన ఫీజు ఎత్తేసినా కదా, పైన వెళ్తుంది కరెంట్. ఓకే, సెకండ్ ఓకే, థర్డ్ ఓకే. మీరు కూడా జాగ్రత్తగా చూసి మీకు తెలిసినంత వరకు పని చేసుకోవాలి. ఇప్పుడైతే కరెంట్ వచ్చేసింది. ఓకే, కరెంట్ వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ రెడ్ లైట్, గ్రీన్ లైట్ వెలుగుతుంది, ఆన్ అయిపోయింది అనమాట. కరెంట్ వచ్చేసింది. కావాలంటే చూడరు మీరు కూడా. ఇక ఇక్కడ గ్రీన్ లైటు, ఇక్కడ రెడ్ లైట్, ఇది ఉంటేనే మనకు ఆటోమేటిక్ అనమాట. ఇది మనకు మోటార్ ఆన్ అయిపోతుంది. ఎదురుగా ఆన్ చేస్తున్నా, ఫీజులు వేసేసిన, మోటార్ ఆన్ చేసిన, ఇది వాటర్ నడుస్తుంది. ఇది ఫిల్టర్ అనమాట. ఇది కొబ్బరి చెట్లకి పైపుకి వెళ్తుంది కదా, పైపులకి డ్రిప్పుల్లోకి వాటిలోకి ఇసుక పోయి పట్టుకుంటుంది. కాకపోతే హోల్స్ ఉంటాయి కదా డ్రిప్పులకి, బటన్స్కి, చెట్లు కాడ నీళ్ళు పడే కాడ ఇసుక బొసుకు వెళ్తుందని ఇంట్లో ఫిల్టర్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫిల్టర్ చేసి వాటర్ పంపుతుంది మొత్తం.
ఈ బోర్ అయితే మా తల్లి ఎన్ని మన ఇక్కడ చెరువు ఎండిపోయినా పక్కన ఎన్ని బోర్లు ఎండిపోయినా ఇది మట్టికి ఎనీ టైం ఎన్ని ఇయర్స్ కూడా నీళ్ళు మరి పోవు. సో నా పని నచ్చితే వీళ్ళైతే వీళ్ళందరూ మా దోస్తులు ఎప్పుడు ఉండాల్సిందని నాకు ఎంతని. ఎందుకంటే 3 బోర్లు ఉన్నాయి కాబట్టి, కరెంట్ ట్రాన్స్ఫారం ఉంది కాబట్టి, ట్రాన్స్ఫారం కూడా ఫీజు పోతుందా, లేకపోతే ఈ మోటార్లు కూడా ఫీజులు పోతాయా, లైన్ మీద వైర్లు కట్టా తీసి చూసుకొని అన్నీ చూసుకోవాలి. సో నా వీడియో లాంగ్ అవుతుంది, పూర్తిగా చూడుర్రి నా వీడియో. మీకు కూడా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. కొద్దిగా మీకు చేతనైన కాడికి చేసుకోరి, జాగ్రత్తగా ఉండి కరెంట్ దగ్గర మీరు అశ్రద్ధ చేయొద్దు, చాలా జాగ్రత్తగా చేసుకోండి. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్. అడ్వాన్స్ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ రేపు ఫుల్ వీడియోస్ చేస్తానో లేదో తెలీదు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్ల పాపలతో, తల్లిదండ్రులతో, అమ్మ నాన్నలతో, భార్య భర్తలతో, పిల్లలతో అందరితో హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేసి ఈ వారం రోజులు ఫుల్ ఎంజాయ్ చేయర్రి. అందరూ మంచిగా ఎంజాయ్ చేయర్రి, హ్యాపీగా ఉండుర్రి. బంధువులందరితో హ్యాపీగా చేయండి. ఇదే నా రిక్వెస్ట్. నాకైతే అదృష్టం లేదు. థ్యాంక్ యూ, టేక్ కేర్, సీ యూ, ఆల్ ద బెస్ట్. నా వీడియో నచ్చితే లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి, ఫుల్ వీడియోస్ సపోర్ట్ చేయరి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.